మమ్మల్ని 5 సంవత్సరాల నుంచి పోషించిండు ఆయన జగన్. ఇవాళ ఆడికి ఎట్టేస్తాం మేము. చంద్రబాబు గేవా ఆహా. మరి ఈ వాలంటీర్లు అసలు నీకు పింఛన్ ఎవరు ఇచ్చారు ఈరోజు? ఈ ఆఫీసర్లు అండి మరి వాలంటీర్లు ఎందుకు రాలేదు తెలిసిందా? ఏమో మరి మాకేం తెలుసు. వాళ్ళు మొట్టమొదటి అన్నారు చంద్రబాబు నాయుడు వద్దన్నారు వచ్చారు. చంద్రబాబు నాయుడు వద్దంటే మరి ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే మరి ఇప్పుడు నువ్వు పింఛన్ ఎట్లా మరి రేపు రాంచి ఆల్చమైంది. ఆశ కాదు బాగానే ఉండాలి. మరి నువ్వు వచ్చి అంతే పోతున్నాడు లైన్లోకి. నేను పొద్దున 11 గంటల దాకా ఉండిపోయానండి. పోయి మళ్ళీ 4ంటికి లేచి టీ తాగాలకి ఆడ వీడు అన్నారు. ఆ నెలకి ఇటు పడి వచ్చా. మళ్ళీ ఇప్పుడు 4ంటికి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 6 అయింది. 2 గంటలు పట్టింది మీకు పింఛన్ తీసుకోవడానికి. అక్కడైతే వీళ్ళందరూ వీళ్ళకి వచ్చి ఇచ్చేది వాలంటీర్లు. మరి ఒకసారి నన్ను చూడండి అన్నాడు చంద్రబాబు నాయుడు. ఏం దాన్ని చూసేది మేము చూడవా? మరి నీకు అది కాదు ఇప్పుడు పింఛన్ 4,000 ఇస్తా అన్నాడుగా. 4 ఏళ్ళు కదా ఆయన 10 ఏళ్ళు ఇచ్చినా నేను మరికి కాంగ్రెస్ నేను ముఖ్యంగా నేను మా ఊళ్ళోనే వేయను. కావాలంటే చెప్పుకో, నాకేం భయం లేదు. మరి నీకు భయం కాదు కానీ మరి నెక్స్ట్ మళ్ళీ జగన్ గెలిపించుకొని వాలంటీర్ వ్యవస్థ తెచ్చుకుంటావా? జగన్ గెలిపిస్తాం. వాలంటీర్లు ఇస్తే బాగుంటుంది అంటావు. మరి జగన్ ఓడిస్తాను అన్నాడు పవన్ కళ్యాణ్. ఎవరైనా పవన్ కళ్యాణ్ ఏమంటే మనిషికి ఒక మాట మాట్లాడతాడు, మనం ఏడ మాట్లాడగలగా. కానీ ఈ వచ్చేది మళ్ళీ జగనే. మరి ఇప్పుడు జగన్ ఒక్కడే అటు చూస్తే అందరు కలిసి వస్తున్నారు, అందరు ఏకమవుతున్నారు. అందరా జగన్ ఒక్కడు అటు చూస్తే అందరు కలిసి వస్తున్నారు పోటీ జగన్ మీదకి. పోటీకి వస్తారండి. ఇప్పుడు జగన్ ఒక్కడే, మేమందరం ఏమయ్యాం? వాళ్ళు 70 పోటీలు పెట్టుకొని మేమందరం ఏమయ్యాం? మేము చేయము. ఆయన చెప్పినా అంటే మాకు ఆయన నగపడాలా, దగ్గర ఉండాలా మేము అంటాం, అడుగుతాం. ఏంది ఆయన మీకు చేసిన పని ఏంది, ఏం ద్రోహం చేసిండు అని అవసరం మేము అడుగుతాం.